ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ వ్లాగ్స్. ఇవాళ షేక్ వ్లాగ్స్లో ఏమైందంటే ప్రాబ్లం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ దానికి రావాల్సిన రీచ్ రావట్లేదు. నాకు అంత తెలీదు దాన్ని ఎలాగా యూట్యూబ్ పొందాలో, ఎంత సబ్స్క్రైబర్స్ ఎలా రావాలో నాకు తెలియదు. మేబీ ప్రైమరీ వచ్చేసి కంటెంట్ బాగుంటేనే మీరు చూస్తారు లేదా మీరు లైట్ తీసుకుంటారు. సో దాన్ని మీ వరకు ఎలాగ రీచ్ అవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్లో స్టెప్ బై స్టెప్ తెలుసుకొని నేర్చుకొని అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ ప్రాసెస్ వచ్చేసి అదే, అందుకే దీని మీద ఇలా కూర్చున్నా. సో గైస్, ఇది అయిన తర్వాత మనం బయటకు వెళ్దాం, చిన్న పని ఉంది, అక్కడ మీట్ అవుదాం. ఉర్దూలో మేము కంకడి అంటాం, తెలుగులో వచ్చేసి దోసకాయ అని ఏదో ఉంది. సో అది మా వైఫ్కి ఫేవరెట్ ఇది. సో ఐ ఆమ్ ది ర్యాట్ హియర్, ఐఎమ్ ట్రయింగ్ దిస్. సో తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది చెప్తా. ఈ లోపల చిన్న వర్క్ ఉందా చేసుకుంటున్నా. ఈ లోపల తీసింది కొన్ని పొడులే మా వైఫ్. చూద్దాం. అరోమా అయితే బాగుంది. మా మమ్మీ తక్కువ చేస్తుంది, అంటే మా మమ్మీ అయితే చాలా తక్కువ చేసేది ఈ కర్రీ అయితే, దోసకాయ అయితే. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నేను ట్రై చేయడం ఇది ఎలా ఉంటుందో. మా అత్త వాళ్ళు అయితే దీంట్లో పప్పు వేసి వండుతారు, ఇట్ విల్ బి నైస్. బట్ కమింగ్ టు వైఫ్ కుకింగ్ ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని తను బాగానే చేస్తుంది, ఒక చిల్లీ తప్పించి. సో ట్రై చేసి చెప్దాం. విధంగానే యూట్యూబ్ ఓపెన్ చేసి నా ల్యాప్లో సో ఛానల్స్లో వెళ్ళాను. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేశాను. ఇక్కడ కీబోర్డ్స్ ఏదో పెట్టాలంటే మళ్ళీ వీడియో చూసి మళ్ళీ చేయాలి ఇదంతా సెట్టింగ్స్ కూడా. సో ఆల్మోస్ట్ మన వీడియోస్ అన్నీ కూడా దిస్ సెట్ టు మేడ్ ఫర్ ద చిల్డ్రన్ ఓన్లీ, ఐ మీన్ కిడ్స్ ఓన్లీ. ఇంకా చాలా ఉన్నాయి. సో కమ్యూనిటీ ఏంటది మోడరేషన్, సో అన్నీ చూడాలి. సో అన్నీ చూసి అప్డేట్ చేసి మా వైఫ్ వండిన దోసకాయ కర్రీ తినేసి ఐ విల్ మీట్ యూ ఆన్ ద అవుట్ సైడ్ గైస్. చూసారా, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ మాకు బయట ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీకి మొన్న సంక్రాంతికి జరిగిన కైట్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలు నెక్స్ట్ లెవెల్ ఆడతారు సంక్రాంతికి కైట్ ఫెస్టివల్. సో ఆ కైట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇంకో ఇలాంటి చెట్ల మీదే. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. సో ఓకేనా. ఈ యూట్యూబ్ కూడా ఏదేదో చెప్తుండే గైస్, మానిటైజేషన్ జనరేట్ అవుతుందో లేదో నాకు సెకండరీ, కానీ ప్రైమరీగా ఇవన్నీ తెలుసుకొని చేయడానికి కొంచెం కొత్తగా ఉంది. మేబీ యూట్యూబ్ ఉన్న వాళ్ళకి ఇది కామన్గా ఉండొచ్చు, బట్ నాలాంటి బిగినర్స్కి ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది. నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్. సో గైస్, చేసేద్దాం ఓకేనా. ఇప్పుడు ఈసారి ఫోన్ చేశాడు, ఎందుకు చేశాడు అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల చిన్న కొరియర్ ఉంది, ఈ కొరియర్ చేసేసి అట్లా పోదాం వాళ్ళ దగ్గరికి, అక్కడ చేద్దాం మిగతా. బేసికల్లీ ఇసాగానే పిలిచాడని, సో పిలిచింది రికార్డింగ్ దిస్ ఫోన్ తీసుకోవడానికి. ఇక్కడ ఈ చేశారు జెట్ ఫ్లిప్స్ ఏవన్నా. సో ఇట్స్ రియల్లీ క్రేజీ బ్రో, అసలు 0 ఇంచ్ కనిపిస్తుంది చూస్తే కూడా. ఇట్స్ నైస్ వన్. నెక్స్ట్ స్టైల్ ఫోన్ అండ్ డ్యూయల్ స్క్రీన్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తే కనుక. అండ్ ఇది తెలుసు కదా మీకు, చెప్పాల్సిన అవసరం లేని ఫోన్ ఇది. ఎంత తిన్ ఉంది అంటే ఇది లిటరల్లీ చాలా తిన్ ఉంది. ఇక్కడ డ్యూయల్ స్క్రీన్ వస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు. సో ఇట్ ఈస్ ద వన్.